కానీ నాకు అర్థం కాదు ఏంటంటే ఆయన వల్లనే బలైనరు. ఇవాళ ఈ టెంట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే గత 10 ఏళ్ళు పరిపాలించినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుణ్యమే ఇది. ఆయన చాలా మాట్లాడుతున్నారు, అవు ఇస్తాము, పొరపాటు అవుతుంది, వాళ్ళకి ఇచ్చినాము, వీళ్ళకి ఇచ్చినాము, ఉంటే ఉండొచ్చు, ఏమేమో మాట్లాడుతున్నారు. ఆయన ఇది పిచ్చిలేషన్లో మాట్లాడుతున్నారు కనుక అది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక్క మాట చెప్తా ఉన్నాం, శ్రీనివాస్ గౌడ్కి ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహబూబ్ నగర్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల సంక్షేమం మీద 10 ఏళ్లల్లా ఆయన చేసింది న్యాయమా అన్యాయమా మోసమా తేల్చడానికి నేను బహిరంగ చర్చకు సిద్ధం. శ్రీనివాస్ గౌడ్ సిద్ధం అయితే రమ్మనండి. జర్నలిస్టులే సాక్ష్యం, జర్నలిస్టులే జడ్జిలు మాట్లాడతారు. వాళ్ళ సంక్షేమం ఒక్క ఈ డబల్ బెడ్రూమ్ ఏదైనా మాట్లాడతారు కనుక ఆయన ఏదో ముసలి కన్నీరు కాలనీకి వచ్చిర్రు సిగ్గు తప్పి. ఇదే టెంట్ల ఇదే వ్యక్తులు, ఇదే నాయకులు, ఇదే జర్నలిస్టులను నేను అడ్రస్ చేస్తాను. ఇక్కడ ధర్నా చేస్తే డబల్ బెడ్రూమ్లో కొరకు వాళ్ళ హాయంలో ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్లు వాళ్ళ హాయంలోనే కొన్ని క్రిమినల్ కేసులు అయినాయి, డబ్బులకు అమ్మడం అయినాయి. వాళ్ళ హాయం తర్వాత వాళ్ళ స్వయంగా వాళ్ళ తమ్ముడే ప్రభుత్వ భూములు అమ్ముకున్న కేసులో జైలుకు వచ్చుడు. ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి కనుకనే ప్రజాప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేస్తుంది, నిజమైన అర్హులా కాదా అని. ఆ విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులు ఇవ్వకూడదు, దీని అందరికీ ప్రజలను చిచ్చు పెట్టినట్టు మాట్లాడిన ఆయన గతాల ప్రజాపాలన అట్లా మాట్లాడకూడదు. మీరు తాళాలు వేయండి, తాళాలు వలగొట్టండి, మీరు ఇంట్లో ఉండండి, ఎవరైనా వస్తే అధికారుల మీద కేసు వేయండి, ఈ రకమైన తాకాలు ఎప్పుడే మాట్లాడారు. అతను అమ్ముకోమని కూడదు, ఇది కరెక్ట్ కాదు. ఆయనకు తెలుసు ఆయన ఏం చేసిండు. ఆయనలాగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కారులో డాష్ బోర్డులో ఎంటీ పట్ట సర్టిఫికెట్లు పెట్టుకొని ఎవరికి పడితే వానికి ఏడబడితే రాసి ఇస్తలేడు కదా. అదే ఆయనకు బాధ. ఇచ్చేది మేము ఇచ్చినా గెలకగానే అంటాడు. ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, మేము ఇచ్చడం అయిపోయింది భయ, వాళ్ళు ఏమన్నా అనుకోకు, అవన్నీ ఎందుకు గెలుపుతారు అంటుడు. కానీ అట్లా కాదు. మేము ఎవరికి కొట్టాడ పెట్టే ఆలోచన మాకు లేదు. అందరికి న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉంది. శ్రీనివాస్ గౌడే కొట్టాడ పెట్టాడు, శ్రీనివాస్ గౌడే పంచాయతీ పెట్టాడు, శ్రీనివాస్ గౌడే అసలు మేము ఇచ్చినాం తాళాలు, మేము ఇచ్చినాం పట్టాలు, నువ్వు ఎందుకు గుంజుకున్నావు అంటున్నావు కదా. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పట్టాలు నువ్వు గుంజుకున్నావు కదా. నాట్ ఓన్లీ జర్నలిస్ట్, బీజోలో కూడా గుంజుకున్నాడు, గిరస్థాన్ పల్లెలో గుంజుకున్నాడు, ఎనుగొండలో గుంజుకున్నాడు, 25 సరవణంలో గుంజుకున్నాడు, మళ్ళీ కట్టించిండు ఇల్లు. మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ